నమస్కారం. ముందుగా ఈరోజు మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ గారి జయంతి. మరి ఈ సందర్భంగా ఒక ప్రాముఖ్యత చెందిన ఆయన గీతం నేటి సిచ్యువేషన్కి సరిపడా మాట్లాడుకున్నాం. పతితులార భ్రష్టులార బాధా సర్పద్రష్టులార దగా పడ్డ తమ్ములార ఏడవకండి పోతున్నాయి రథచక్రాలు పోతున్నాయి, జగన్మోహన్ రథచక్రాలు పోతున్నాయి. ఇప్పుడు మరి మహాకవి ఆనాడు కొన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాశారు. ఇప్పుడు అంతకంటే పెద్ద సమస్యలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం. అతనికి పోయే కాలం దగ్గర పడింది. రేపు రాబోయే ఎన్నికల్లో మరి రాష్ట్ర ప్రజలందరూ ఈ అరిష్టాన్ని, ఈ మొదలుష్టాన్ని వదిలించుకోవటానికి కృత నిశ్చయంతో ఉన్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని మనం నిజం చేసుకుందాం. ఇక ఈరోజు ప్రపంచ నిజాయితీ దినోత్సవం. సో మరి ప్రపంచ నిజాయితీ దినోత్సవం రోజున మరి అర్హుడు ఎవరైనా ఉన్నారా అంటే నేను ఒక్కనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకంటే నీతి నిజాయితీ ఆయనకి ఆరో ప్రాణాలట జగన్మోహన్ రెడ్డి గారికి. సో కాబట్టి ఆయనకు ఈ ప్రపంచ నిజాయితీ దినోత్సవ సందర్భంగా ఎన్నాళ్ళు చెప్పింది ఏమీ చేయలేదు. కనీసం రేపు ఓడిపోయిన తర్వాత అయినా నిజాయితీగా బతకమని చెప్పి ఈ నిజాయితీ దినోత్సవం సందర్భంగా ఆయనకు నా విజ్ఞప్తి, మనవి. ఇక ఈరోజు మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో గురించి మాట్లాడాలి. 12 o'clockకి ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది. కాస్త ఆలస్యమైన 2 గంటలు అని చెప్పి అనుకున్నాం. కానీ మరి కొందరి వ్యక్తుల రాక కాస్త ఆలస్యమైనందువల్ల బహుశా ఈ 2:30కో 3 గంటలకో అది మొదలవుతుందన్నారు. బట్ మెజారిటీ ఐటమ్స్ గతంలోనే మా పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలియజేసింది కాబట్టి ముందు దాని గురించి మాట్లాడుకొని ఇంకొన్ని విషయాలు చర్చిద్దాం. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో కొన్ని అద్భుతమైన పథకాలను రచించింది. అందులో ముఖ్యమైనది వృద్ధాప్య పింఛన్. ఇప్పుడు 3,000గా ఉన్నదాన్ని ఒకేసారి డైరెక్ట్గా 4,000 రూపాయలకి పెంచడం, వికలాంగులకు ఇచ్చే పింఛన్ని 6,000 రూపాయలకి పెంచడం, ఇది అతి ప్రధానమైన అంశం. మరి గతంలో కూడా అసలు వృద్ధాప్య పింఛన్ అనేది మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొంచెం పెంచిన, మళ్ళీ దాన్ని 1,000 రూపాయలకి తీసుకురావటం, ఆ తర్వాత 2,000 రూపాయలు చేయటం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి అంచెలంచెలుగా చచ్చేదాన్ని 3,000 తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు ఒకేసారి 4,000. ఇన్ కంపారిజన్ జగన్మోహన్ రెడ్డి ప్రపోజ్ చేసింది 3,250, 2028. అప్పటికి అసలు ఇప్పుడున్న వృత్తిలో మరి ఎంతమంది ఉంటారు? జనవరి 1కి. తర్వాత 2029 జనవరి 1కి ఇంకొక 250. అంటే వెరసి ఫస్ట్ 4 సంవత్సరాల పాటు ప్రతి వృద్ధుడు గెయిన్ అయ్యేది మరి ఎంత? 4 సంవత్సరాలు అంటే మరి 12 4 48,000
48,000 రూపాయల ఎక్స్ట్రా లబ్ధి ప్రతి వృద్ధులకు చేకూరుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న స్కీమ్కి, చంద్రబాబు నాయుడు గారు స్కీమ్కి తేడా. ఇది కాక 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకు, స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద ఎవ్రీ మంత్ 1,500 రూపాయలు. ఇతను ఇచ్చే చేయూత టైటిల్తో ఇచ్చే అమౌంట్ కన్నా ఇది ఎక్కువ ఈ అమౌంట్. ఎందుకంటే ఇది 18,000 అవుతుంది, ఆయన 16,500 చేయూత అని చెప్పి 45 to 60 మధ్యనే ఆయన ఇచ్చాడు. ఇది 18 ఇయర్స్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేశారు కాబట్టి మహిళలకు ఇది అత్యంత సహాయకారిగా ఉండే ఈ తల్లికి వందనం స్కీమ్ జగన్మోహన్ రెడ్డి చేయూతతో కంపేర్ చేస్తే ఎన్నో రెట్లు అధికంగా ప్రతి మహిళకు కూడా మరి ఎంతో సహాయం చేసే అతి గొప్ప స్కీమ్ ఇది. మహిళలందరూ కూడా దీన్ని గ్రహించి మరి వారికి సంపూర్ణ మద్దతు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కూటమికి అందజేయవలసిన అవసరం స్త్రీగా పుట్టిన వాళ్ళందరికీ కూడా ఎంతో ఉంది. అలాగే మరి తల్లికి వందనం అమ్మఒడి అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి 15,000 ఇచ్చి 2,000 కటింగ్ పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు అతని మేనిఫెస్టోలో కటింగ్ లేకుండా ఆ 15,000 ఇస్తానంటున్నాడు. అంటే 17,000 చేసి 2,000 మళ్ళీ కటింగ్ చేసుకుంటానని చెప్పాడు. సో డైరెక్ట్గా 15,000 ఒక్కళ్ళకే కాకుండా జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఒకళ్ళకే రెస్ట్రిక్షన్. ఇక్కడ ఇద్దరుంటే తల్లికి వందనం కింద 30,000, ముగ్గురు ఉంటే 45,000. ఒకవేళ ఎవరైనా నలుగురిని కన్నప్పటికీ కూడా 60,000 ఇవ్వడం జరుగుతుంది. సో బట్ ఇద్దరు పిల్లలు అందరికీ ఉంటారు కాబట్టి ఆ అమ్మఒడి తల్లికి వందనంగా మారి డబల్ అయింది. ఇక దీపం అనే ఒక పథకం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డికి దాని ఈక్వలెంట్ ఏమీ లేదు. 3 సిలిండర్లు మరి ప్రతి కుటుంబానికి ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మరి అది కూడా మహిళలకు మరి ఎక్స్ట్రా బెనిఫిట్. ఇవన్నీ ఉంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలు వారి జిల్లాలో, రాష్ట్రం మొత్తం కూడా, జిల్లాలో, స్టేట్ మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. వారి బంధుమిత్రులను కలవాలన్నా, పుట్టింటికి వెళ్ళి పుట్టింటి వారిని పరామర్శించుకోవాలన్నా, ఏదన్నా బజార్కి వెళ్ళి ఒక చిన్న ఐటెం కొనుక్కోవాలన్నా, మరి ట్రాన్స్పోర్టేషన్ విపరీతంగా ఖర్చు పెరిగిన ఈ కాలంలో మహిళలకి ఇది అతి గొప్ప రిలీఫ్. సో ఇటువంటి అంటే మహిళగా పుడితే మరి చంద్రన్న రాజ్యంలోనే పుట్టాలి అని అనిపించేంత గొప్పగా మహిళలందరికీ కూడా ఈ పథకాలు ఉన్నాయి. సో కాబట్టి ముక్త కంఠంతో మహిళలందరూ ఇప్పుడు నేటి చిన్నపిల్లలైనా కూడా వీళ్ళందరూ కూడా మరి 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి అన్ని రకాల బెనిఫిట్లకి అర్హులు అవుతారు. కాబట్టి స్కూల్లో చదువుకుని ఆడపిల్లలు, చిన్నపిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఈ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలను వారి దగ్గరికి తీసుకెళ్ళాలి.
ఇంతేకాక మరి రైతుల విషయానికి వస్తే మరి అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయల సహాయం. ఇప్పుడు కేంద్రం ఇచ్చేదాంతో కలిపి 13,500 ఈ మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. కానీ మరి రేపు నుంచి రాబోయే రోజుల్లో 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకి ఇస్తున్నారు. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలం. యువకులు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు. ఆ ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా వారిని ఖాళీగా కూర్చోబెట్టకుండా యువగలం నిధి అని ఒక పేరుతో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందరికీ ఇస్తున్నారు. ఈ స్కీమ్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు. అలాగే వాలంటీర్లు 5,000 రూపాయలు ఇచ్చి మరి పని చేయించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ రిజైన్ చేస్తున్నారు. చాలామందిని పిచ్చి వాళ్ళ రాజీనామాలు చేస్తే మళ్ళీ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాలు రావు. ఇప్పుడు రాజీనామా చేసిన వాడు ఎవరికి కూడా మళ్ళీ ఉద్యోగం ఇచ్చే అవకాశం లేనే లేదు. మీరు పోతారు. కానీ మీరు అలాగే ఉంటే 10,000 రూపాయలు చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో 5,000 రూపాయలే, ₹1 కూడా పెంచే ప్రసక్తి లేదు అని చెప్పి చాలా క్లియర్గా స్పష్టత ఇచ్చారు. సో కాబట్టి వాలంటీర్లు కూడా మరి సుమారు 3 లక్షల మంది ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కోసం మరి 1 లక్ష మంది రాజీనామా చేస్తారేమో. చేసిన వాళ్ళు కర్మ. ఈ ఉన్న వాళ్ళకి మటుకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది ఇంటింటికి మంచినీరు పథకం, ప్రతి ఇంటికి కుల కనెక్షన్. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హర్ ఘర్ జల్ అనే స్కీము. వాళ్ళు ఒక 60% పెట్టుకుంటారు, మనం ఒక 40% పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చక్కగా ఇంప్లిమెంట్ చేయవలసిన స్కీమ్. కమిషన్ కోసం కక్కుర్తిపడి మరీ 40-50% ఎక్సెస్ చేసి తినేయాలన్న కాంక్షతో ఈ స్కీమ్ని అటకెక్కించింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి మా గోదావరి జిల్లాలకైతే స్పెసిఫిక్గా విద్యాసేవ నుంచి ఒక వాటర్ పైప్ లైన్ వేసి అన్ని గృహాలకు కుళాయి నీరు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్తారు. మా జిల్లా వరకు అంటే గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి ఆక్వాకల్చర్ హబ్కి ఇది జీవనాధారం లాంటిది. ఇది వచ్చేస్తే ఆక్వాకల్చర్ కూడా ఇంకా పెంచుకోవచ్చు. చక్కటి సురక్షితమైన తాగునీరు కూడా మా అందరికీ కూడా అందుతుంది. బీసీలో కూడా ఎన్నో చోట్ల చాలా అవమానాలు జరుగుతున్నాయి. వారి కోసం బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం కూడా తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి కాక జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఇస్తున్నాడో గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఉంది. మ్యారేజెస్కి ముస్లిమ్స్కి కానీ వీళ్ళకి కానీ రెస్ట్రిక్షన్ లేకుండా, అంటే ముస్లిమ్స్కి అయితే 10th పాస్ అవ్వాలని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి రెస్ట్రిక్షన్ ఏమీ లేకుండా గతంలో ఉన్నట్టుగానే అంబేద్కర్ విద్య, దానికి జగన్ అన్న విదేశీ విద్య అని పేరు మార్చాడు. ఆ జగన్ని తీసేస్తారు. మరి గతంలో ఎన్నో వేల మందికి ఇచ్చేవారు. జగన్ ఒక 100 మందికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. సో కాబట్టి ఆ స్కీమ్ కూడా చక్కగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఎస్సీలకు జగన్మోహన్ రెడ్డి తడిపొట్టుతో గొంతు పోశాడు. కానీ మరి గొర్రె కషాయం నమ్ముతుంది అన్నట్టు మరి కొంతమంది ఎస్సీ సామాజిక వర్గం ఇంకా అతనికి మద్దతు ఇవ్వటం దురదృష్టం. మరి వారు కొన్ని నిజాలను తెలుసుకోవట్లేదు. ఆ సప్లాన్ కింద ఉన్న 27 స్కీముల్ని కూడా నిర్వీర్యం చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వాళ్ళకి దక్కకుండా చేశాడు. 40-50 వేలు బెనిఫిట్ వచ్చే బెస్ట్ అవైలబుల్ స్కూల్ నుంచి తీసేసి
అమ్మఒడి 13,000తో సర్దుకోమన్నాడు. సో చాలా రకాలుగా ఎస్సీ సామాజిక వర్గానికి, మైనారిటీస్కి నా బీసీ నా ఎస్సీ అని అతను మొద్దుగా మాట్లాడిన పచ్చి అబద్ధాలు. వాళ్ళకి చేసినంత అన్యాయం ఎవరికీ చేయలేదు. మరి మా సాయశక్తుల మరి ఎస్సీ సామాజిక వర్గానికి అందరికీ మీకు ఇంత అన్యాయం చేశాడని చెప్పి ఎంతోమంది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో పెనుమార్పు వచ్చింది. కానీ మోసపోయిన, అతి దారుణంగా మోసపోయిన ఎస్సీ సామాజిక వర్గంలో ఇంకా రావాల్సినంత మార్పు మరి ఇంకా రాలేదు. మరి దురదృష్టం, వాళ్ళు ఏదో వేరే యాంగిల్లో ఆయన చూసుకొని ఆయన పూజించే దేవుడి యాంగిల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది మరి వాళ్ళకి గ్రహించేలాగా తెలియజేయవలసిన అవసరం కూడా మాలాంటి వారి మీద ఉంది. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహంతో మరి ఆయన ముందు వస్తున్నారు. ఆ షణ్ముఖ వ్యూహం డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. ఎంతో గొప్ప అభ్యుదయ భావాలు కలిగిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన భావాలన్నీ రంగరించి షణ్ముఖ వ్యూహంతో అందరికీ మరి ఎంతోమందికి ఉపాధి కలిగించడానికి 10 లక్షల రూపాయలతో ప్రతి ఊర్లోనూ కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేయాలి. వారు ప్రతి ఒక్కరు ఒక 10 మంది కన్నా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించేలాగా ఉండాలి అని చెప్పి ఒక చక్కటి స్కీమ్తో వారు కూడా సూపర్ 6తో పాటు ఇంకేమేమి అందులో చేరుస్తారో మనకు కాసేపట్లో తెలియవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఒక బ్లాక్ బస్టర్ బొనాన్జా రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సంతోషాన్ని కలిగించేది. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్. ఇది నిజంగా నవ్వుతో భవిష్యత్ లాంటి స్కీమ్ అని చెప్పి చెప్పవచ్చు. ఇంత అద్భుతంగా ఆలోచించగలిగిన వ్యక్తిత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి సొంతం. ఆయన అభివృద్ధి మీద ఎంత ఫోకస్ చేస్తారో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం మీద కూడా అంతే ఫోకస్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ వలన ఒక నమ్మకం, ఒక ధైర్యం, మనకి ఏమైనా సరే నా కుటుంబం నిలబడుతుంది అనే ఒక గొప్ప భరోసా మరి ఆయన రాష్ట్ర ప్రజలందరికీ కూడా కలిగించిన వారు అవుతారు. నిజంగా అత్యంత ముదావహం ఈ పర్టికులర్ డెసిషన్. జగన్మోహన్ రెడ్డి సేమ్ ఆ పాత దాంట్లోనే 2 ఐటమ్స్ తీసి ఇచ్చాడు. ఏంటి, మద్య నిషేధం నా వల్ల కాదురా బాబు అని చెప్పాడు. సిపిఎస్ నా వల్ల కాదన్నాడు. ఆ 2 తీసేసి ఇచ్చాడు. సేమ్ ఆ పాత దాన్ని, ఆ పాతవన్నీ కూడా ఇస్తూ ఎంత అద్భుతంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి భారతీయ జనతా పార్టీ ఏమిస్తుందన్నది మరి కాసేపట్లో మనకు తెలుస్తుంది. ఏదేమైనా వాళ్ళు స్పెషల్గా ఏదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పర్టికులర్ మేనిఫెస్టో వారి మద్దతు ఉంటే చాలు, చాలా సంతోషిస్తారు ప్రజలందరూ. చూద్దాం మరి కాసేపట్లో మరి భారతీయ జనతా పార్టీ దీంతో పాటు ఇంకొన్ని యాడ్ చేస్తుందా. సో వీటిల్ని కోలాటెడ్గా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి ఎలాగో చెప్తుంది. దానికోసం మరి బహుశా 1 గంటలో మనకు వివరాలన్నీ రావచ్చు. ఏదేమైనా బాబు గారు గ్యారంటీ. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం భవిష్యత్తు అనేది ప్రజలకు కూడా
ప్రజలందరూ కూడా చక్కగా అర్థం చేసుకున్నారు. ఈ ఎన్నికల సమయంలో కూడా ఇంటింటికి తిరిగి వారు బంగారు భవిష్యత్తుకి ఎటువంటి అద్భుతమైన ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్నారనేది మేమందరం కూడా తీసుకెళ్తాం. దుష్ట జగన్ చేసిన తప్పుల్ని అన్నిటిని కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి వ్యక్తి కూడా ఒక సైనికుడై మరి పూర్తిగా ఈ జగన్మాయ నుంచి బయటపడని వ్యక్తులకి అతని నీచ ప్రవృత్తిని, అతని పర్సనల్ గెయిన్స్ కోసం అతను ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తాడో అన్నదాన్ని దయచేసి ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఒక్క విషయం, ఇవాళ నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి ట్రయల్లో వచ్చింది. అది ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఇవాళ పేపర్లో చూశారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అని చెప్పి ఎవరో చెప్పినట్టుగా కూడా వచ్చింది. ఒక రకంగా అదంతా ట్రాష్. ఎందుకంటే ఒక మోడల్ లాగా ఈ టైటిలింగ్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలని కొన్ని సజెషన్స్ చేసింది కేంద్రం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, ఒక 18 రాష్ట్రాల్లో ఉంది కదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు అంత దురద? మహారాష్ట్రలో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుని పక్కన పెట్టారు. అంటే చాలా మార్పులు చేశారు. ఈ కోర్టులకు వెళ్ళడానికి లేకుండా పిచ్చి పిచ్చిగా చేశారు. అక్కడ అటువంటి సమస్యలు లేకుండా మార్చుకున్నారు. బట్ అది కూడా ఇంప్లిమెంట్ కాదు. భారతదేశంలో ఎక్కడా కూడా ఇది ఇంప్లిమెంట్ కదా. స్టేట్ గవర్నమెంట్ డిస్క్రిప్షన్ అది. మనం మన ఆస్తి అంటే ఏంటంటే, మన ఆస్తి మన దగ్గర ఉందంటే ఆఫీస్కి వెళ్ళి ఒక రిజిస్ట్రేషన్, ఒక స్టాంప్ పేపర్, ఒక నమ్మకం, ఆఫీస్లో ఇది రికార్డుని మెయింటైన్ చేయటం, ఇవన్నీ మానేసి ఒక అమ్మాలనుకున్న యజమాని ట్యాక్స్ పంపుతాడా, సరే మెయిల్ పంపుతాడా, వాళ్ళు వాట్సాప్లో కొన్ని డాక్యుమెంట్ ఇస్తారా? ఏంటిది? మీ ఆస్తి అది కూడా మరి 90 రోజుల్లో మీరు అబ్జెక్షన్ చెప్పకపోతే కంఫర్ట్. సో మరి ఇలాగా ఇంత దారుణమైన స్కీమ్ని యాక్చువల్గా నిన్న మాట్లాడుకున్నప్పటికీ దీని గురించి వారు ఎందుకు మాట్లాడాల్సి వస్తామంటే, వక్రీకరించాలని చూస్తున్నారు వైసీపీ వాళ్ళు. కేంద్రం ప్రవేశపెట్టింది అన్నారు. కేంద్రం కొన్ని సరైన సూచనలు ఇచ్చింది, కానీ ఇలాగా తెంగర వ్యవహారాలు చేయమని చెప్పి చెప్పలా. ఇది కావాలని చెప్పి ఎందరో ఆస్తుల్ని కైవసం చేసుకోవడం కోసం ఈ రకంగా చేస్తున్నారు. దీనికి ముందు కూడా రైతులకు పట్టాదారు పాస్బుక్ ఇచ్చినప్పుడు రైతు ఫోటో ఉండేది. హిహి అని చెప్పి దరిద్రమం వేసుకుని ఈయన తీసుకుంటామంటే, నిన్న వైసీపీ నాయకుడు కడపలో ఎవరో భాస్కర్ రెడ్డి గారు అంటే, వైఎస్ భాస్కర్ రెడ్డి కాదు, సముద్ర భాస్కర్ రెడ్డి, భారతీయ రెడ్డిని ప్రశ్నించాడు. ఏమిటి ఇది? మా బొమ్మలు తీసి మీ బొమ్మలు వేసుకుంటూ ఏంటి? ఎవడిచ్చాడు మీకు అధికారం? సమాధానం చెప్పలేక పలాయనం చెత్తగించింది భారతీయ రెడ్డి. సో ఇలాగా ఆ రియాక్షన్ అనేది పులివెందుల్లో రెడ్లకు కూడా వచ్చింది. మీ ఆస్తి మీద ఉంటే మీ బొమ్మ ఉండాలండి, లేదంటే బొమ్మ లేకుండా ఉండాలండి. ఇవాళ ఉండి రేపు పొద్దున్న రేపు జూన్ 5వ తారీఖుతో సెలవు తీసుకోబోయే వ్యక్తి ఫోటో మీకు అసహ్యం. కొందరు మొహాలు చూస్తే కొందరికి అసహ్యం. ఎలా ఉంచుకుంటాం? బర్త్ సర్టిఫికేట్ మీద అతనే, డెత్ సర్టిఫికేట్ మీద అతనే, సమాధానాల మీద అయితే ఇక అక్కడ దాకా వచ్చినట్టు లేడు. బట్ పొలాల సరిహద్దురాళ్ళ మీద అతనే, ఎక్కడ చూసినా. అండ్ తర్వాత పార్కులు, ఏ ఊళ్ళో చూసినా ఎక్కడ చూసినా వైఎస్ఆర్ పార్కు, లేదా జగన్మోహన్ రెడ్డి పార్క్. బస్ స్టాండ్ వైఎస్ఆర్ బస్ స్టాండ్. రైల్వే స్టేషన్కి ఇతను పెట్టుకునే హక్కు లేదు కాబట్టి పెట్టలా. పార్కు, బస్ స్టాండ్, ఎక్కడ హాస్పిటల్,
ప్రతి ఊళ్ళోనూ వైఎస్ఆర్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్. ఎక్కడ చదువుతున్నారంటే సో ఇలాగా ఇంత ఒక మ్యానియాక్ లాగా మరి అతను యాక్ట్ చేస్తున్న విధానం ఎవరికి కూడా నచ్చట్లా. మరి అతని యాటిట్యూడ్ ఎప్పుడు మారాల్సిన అవసరం లేదు, కానీ మనమే మార్చేద్దాం. అతని యాటిట్యూడ్ మారదు కాబట్టి అతను మనమే మే 13వ తారీఖుతో ఇంటికి పంపించేద్దాం. స్పెసిఫిక్గా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది దీని గురించనే, ఈ మేనిఫెస్టో గురించనే మనం ఈ రచ్చబండ పెట్టుకోవడం జరిగింది. ఆ డిఫరెన్స్ చూశారు. ఇది కాక కనపడిన డిఫరెన్స్ ఏంటంటే లిక్కర్ విషయంలో మద్యపాన నిషేధం చేస్తానని ఏం చెప్పాలా చంద్రబాబు గారు, అవసరం లేదు. ఈ దరిద్రపు మద్యాన్ని నిషేధించగలిగితే మద్యపాన నిషేధం కన్నా ఎంతో గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ దరిద్రపు మద్యాన్ని తీసి, ఈ చెత్త బ్రాండ్ని తీసేసి క్వాలిటీ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇందులో 1/3 ప్రైస్కి ఇస్తే ప్రజల జీవన ప్రమాణాలు ఇప్పుడున్నదానికన్నా పెరుగుతాయి. డ్రింక్ తాగితే పెరుగుతుంది అట్లా, ఇప్పుడున్నదానికన్నా జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇప్పుడున్నదానికన్నా ఆరోగ్య సూచిక చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాక ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 60,000 రూపాయల లబ్ధి చేకూరబోతుంది. ఎలాగ అర్థమైందా మీకు? 60,000 రూపాయల లబ్ధి. రోజుకి ఒక క్వార్టర్ తాగేవాడికి ఇప్పుడు 220 కొనుక్కుంటున్నారు, అది 70 రూపాయలు అవుతుంది. 70 అంటే సుమారు 150 రూపాయలు రోజుకి సేవింగ్. 150 ఇంటూ క్వార్టర్ 4,500 ఇంటూ 12 నెలలు 60,000. సో ఇండైరెక్ట్గా 60,000 రూపాయలు ఆరోగ్యకరమైన, మద్యం అనారోగ్యమే, బట్ గతంలో కన్నా ఆరోగ్యకరమైన డ్రింకు తాగుతూ 60,000 రూపాయలు ఆ కుటుంబానికి ఆదా అవుతుంది. ఇది ఎంత పెద్ద బెనిఫిట్. సో ఏ రకంగా చూసినా ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి, రెండు పట్టాల మీద వేగంగా పయనించబోతోంది చంద్రన్న, పవన్ అన్న బీజేపీతో కలిసి ఏర్పాటు చేయబోయే ఈ ప్రభుత్వ అంటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి దయచేసి అందరూ తెలుగుదేశం పార్టీ కూటమిని మద్దతు తెలియజేసి ఈ దుర్మార్గుడ పాలనని అంతం చేద్దామని చెప్పి మరొకసారి కోరుకుంటూ, నా రచ్చబండ చూసిన ఉండి నియోజకవర్గ ప్రజలకు సైకిల్ గుర్తు మీద నాకు ఓటు వేయమని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో నంబర్ 1 కింద కూడా ఎలక్కల్లా ఎమ్మెల్యే దాంట్లో ఒకటే చూడండి, పక్కన చిరునవ్వుతున్న ఫేస్ ఉంటుంది, నొక్కండి. ఇంకా కిందకి వెళ్ళవద్దు, ఇంకెవడొక్క చూడొద్దని చెప్తూ ఇప్పుడు క్వశ్చన్స్ సార్. ఇప్పుడు షేక్ చేయకూడదు. మీ ప్రశ్న నాకు అర్థమైంది. అది చాలా కూటమి ధర్మం ప్రకారం షేర్ చేయకూడదు సార్. రాష్ట్రంలో అది అందులోనూ మరి రాయలసీమలో మరి అక్కడ రామచంద్ర యాదవ్ ఆయన గట్టుడైనా కూడా మరి అంతలా జరిగిందంటే అది అత్యంత దారుణం. బట్ వాళ్ళ సంస్కృతి అది కాబట్టి ఎందుకంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. రాజకీయాల్లో మరి వాళ్ళంత రూత్లెస్గా ఇంకెవరూ కూడా బిహేవ్ చేయలేరు. మీరు ఎక్కడ చూసినా సరే తాళ్ళన్నీ వైసీపీ వాళ్ళే తెలుగుదేశం మీద వాళ్ళ జనసేన మీద చేయటం తప్ప అది ఆల్వేస్ 1 సైడెడ్గానే ఉంది. మరి
ప్రజలు గమనించి ప్రజలే బుద్ధి చెప్పాలి తప్ప దీనికి ఇంకొక సొల్యూషన్ లేదు. సార్, ఈ ఎన్నికల్లో మన జిల్లాలో ప్రధానంగా బ్యాలెట్లో ఒక గాజు గుర్తు గ్లాసుని పోలున్నటువంటి బకెట్ సింబల్, బకెటే కాదు గ్లాస్ కూడా ఉంది, డైరెక్ట్ గ్లాస్ కూడా ఉందండి. అది నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అని పేరుతో ఉందండి. అంటే మీ పేరులో అంటే మీరు రఘువంశం ప్లస్ రామకృష్ణరాజు పేరు కష్టం, కానీ ఏంటంటే భీమవరంలో రామాంజనేయులు, అలాగే నరసాపురంలో నాయకర్లు, ఉంగుటూరులో ధర్మరాజులు, ఏమండి నిడదవోళ్ళలో దుర్గేశులు, బొలిశెట్టి శ్రీనివాసులు తాడేపల్లిగూడెంలో, అదేవిధంగా జాతీయ జనసేన పార్టీ పేర్లు ఉండవు. ఇది ఏమైనా కూటమి మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారు? అంటే కొంత మేబీ స్మాల్ పర్సంటేజ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఒక 500 ఓట్లు 1000 ఓట్లు డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుందండి, అందులో ఎటువంటి అనుమానం లేదు. బట్ మా క్యాంపెయినింగ్లో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అందరికీ తెలియజేయవలసిన అవసరం ఉంది డెఫినెట్గా. అట్లీస్ట్ ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఫోటో ఉంటుంది కాబట్టి ఆ ఫోటోలో గుర్తుపట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఫోటో అందులో బాగా చిన్న ఫోటో ఉంటుంది, అంచేత కళ్ళజోడు పెట్టుకుని కానీ చూడలేదు. కొంచెం కంటి చూపు జాడగా ఉంటే కళ్ళజోడు పెట్టుకుంటే కానీ చాలా స్పష్టంగా కనపడదు. ఆ ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి చేసింది. కొంతమందికి ఒక 6గురికో 7గురికో ముందు 30 మందికి ప్లాన్ చేశారు. అందరికీ కుదరలేదు, కానీ ఒక 6గురికో 7గురికో సింహం గుర్తు కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్లో కిందకి పోకుండా కొంచెం పైన ఉంటుంది కదా, ఇఫ్ నాట్ రికగ్నైజ్ అట్లీస్ట్ రిజిస్టర్డ్ పార్టీగా కొంచెం పైన ఉండేలాగా ఆర్థిక సహకారంతో పాటు ఇలాంటి సాంకేతిక సహకారం కూడా అందించారు. అందులో ఒక నామినేషను మనూరులోనే ఊళ్ళోనే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజు గారు కూడా ఆ తాంలో మొక్కే వారిని వాళ్ళ తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది, పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఇన్నాళ్ళు మరి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు అలా మాట్లాడటం కుదరదు. సో కుమ్మక్కు అన్నది చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ వారు ఒక పక్క అది చెప్తూ మరి నిన్న గ్లాసు గుర్తుకు కూడా ఓ ట్రైల్ చేసినట్టుగా తెలిసింది నాకు. కానీ మీరు సింహం గుర్తు పార్టీ మీద వచ్చి మళ్ళీ గాజు గ్లాస్ అడిగితే ఇవ్వటం కుదరదండి అని చెప్పి మీరు ఇంక సింహానికి స్టిక్ అని అవ్వాల్సిందే, సో మీకు గ్లాస్ ఇవ్వటం కుదరదని చెప్పడం జరిగింది. సో బట్ చాలా చోట్ల గాజు గ్లాస్ ఇవ్వటం అనేది రాజకీయ కుట్ర. జగన్మోహన్ రెడ్డి ఎంత నీచంగా ఆలోచిస్తాడో అనడానికి అదొక ఎగ్జాంపుల్. సార్ ఇప్పుడు కాంగ్రెస్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినాయి. జై 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 భారత్ జనసేన అదేదో ఉంది, అఖిల భారత జనసేన, జాతీయ జనసేన అని ఒకటి, మళ్ళీ ఈ బకెట్ గుర్తులు తీసుకొచ్చి ఈ గాజు గ్లాస్ కూడా మరి పక్కన మరి ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా మరి ఎలక్షన్ కమిషన్లో ఒకసారి ఒక గుర్తు ఇచ్చిన తర్వాత ఆ పార్టీ రికగ్నైజ్డ్ కానప్పటికీ కూడా ఒకసారి ఆ గుర్తు ఇచ్చిన తర్వాత బోర్డు గుర్తులు ఉన్నాయి, 50 గుర్తులు ఉన్నాయి. ఎక్కడైనా 15 మంది కన్నా ఉండరు. గుర్తులు కొరత ఏదో ఉన్నట్టు ఒక పార్టీకి అలాట్ చేసిన గుర్తుని మరి అంతమంది అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు, ఎంపీ క్యాండిడేట్లు పోటీ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ దేర్ డిస్క్రిషన్. ఆ డిస్క్రిషన్ వాడకుండా కామన్ సింబల్ లిస్ట్లో మీరు పోటీ చేసిన దగ్గర మీకు ఇస్తారో లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తామంటాం దారుణాతి దారుణం. మరి ఇదేమి ఒక్కోసారి అంటే ఎలక్షన్ కమిషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ అని మనం కౌలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, ఎంత ఇండిపెండెంటో మన అందరికీ తెలుసు. సో కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది, ఉసూరం అనిపిస్తుంది, మరి మాట్లాడలేని విచిత్రమైన గమ్మత్తైన పరిస్థితి.
సార్ దాన్ని ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ కదండి, మరి ఇలా చేయడానికి మామూలుగా పార్టీస్ నుంచి అపోజ్ చేయడానికి ఏదో ఉండదా సార్? ఎందుకు ఉండదు? మరి డెఫినెట్గా ఉంటుంది. ఇది చాలా అన్యాయం. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఇంకోటి జరుగుతుందండి. కూటమి సభ్యులది ఎక్స్పెండిచర్ ఎక్కువ వస్తుంది, అధికార పార్టీది ఎక్స్పెండిచర్ తక్కువ వస్తుంది. దానికి గల కారణం ఏంటంటారు? దానికి గల కారణం ఏముంది? ఈ ఆఫీసర్ల మీద జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటారా సార్? ఉంటుందంటారా సార్? ఉంది. చీఫ్ సెక్రటరీ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు వైసీపీ వాళ్ళు రోడ్డు మీద 10 కిలోమీటర్లు ఊరేగింపు చేసి 50,000 మంది భోజనం పెట్టినా ₹1,00,000 ఖర్చే రాస్తారు. మనం ఎవరికే భోజనం పెట్టకపోయినా, మనం ఎవరినే పిలవకపోయినా మినిమం 100 మందితోటైనా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే ట్రాఫిక్లో వాహనాలు ఉంటాయి. ఆ వాహనాలను కూడా ఫోటోలు తీసేసి వాహనానికి ఎంత అని చెప్పి మిగిలిన నాన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రాసేయమని చెప్పి సిఎస్ ఆదేశాలు ఇచ్చారట. సో ఇలాగే కొన్ని చోట్ల జరుగుతున్నాయి. మనం అప్రమత్తతగా ఉండి, ఒరే బాబు మా వెహికల్స్ అయినా అవి కాదరా నాయన, మా వెహికల్స్ ఇయ్యాలని చెప్పి మనం వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి. బట్ చాలా అన్యాయం అయితే జరుగుతున్నమాట వాస్తవం. చాలామంది అధికారులు మరి తొత్తుల్లో వ్యవహరిస్తున్నారు. అఫ్కోర్స్ మనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఇక్కడ అటువంటి సంప్రదాయం ఉండి వరకు లేదనే నేను భావిస్తున్నా. బట్ చాలా చోట్ల చాలా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దురదృష్టం. మరి ఇటువంటి నాయకుల పాలనలో ఆఫీసర్ను కూడా బెదిరిస్తాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చెప్పిన మాట వినకపోతే ఐఏఎస్ను కూడా దండిస్తాడు వీడు. అది ప్రాబ్లం. నిజాయితీగా ఉండాలనుకున్నా కూడా ఉండలేని పరిస్థితి క్రియేట్ చేస్తాడు. అది అత్యంత దురదృష్టకరమైన ఇది. మరి వాళ్ళ ప్రపంచ నిజాయితీ దినోత్సవ సందర్భంగా పేపర్లో కార్టూన్ కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేశాను కదా అని ఆయన అసలు అతి పారదర్శకంగా ఈ 1వ తారీఖు పింఛను ఇవ్వడానికి అన్ని చర్యలు నేను తీసుకుంటున్నానని చెప్పి సిఎస్, నా అంత నిజాయితీగా పోలీస్ ఆఫీసర్, నిష్పక్షపాతంగా ఉండగలిగిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడా అని చెప్పి డీజీపీ గారు ఈ నిజాయితీ దినోత్సవంలో మాట్లాడినట్టుగా ఒక మంచి కార్టూన్ కూడా వచ్చింది. నాకు చాలా నవ్వు వచ్చింది. నిజాయితీ దినోత్సవం గురించి అప్పుడే తెలిసింది. చూద్దాం. డెఫినెట్గా మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళింది. ఇంకా డీప్గా తీసుకెళ్ళవలసిన బాధ్యత మాకుంది. ప్రజలకు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంటే రాష్ట్ర ప్రజలకు వచ్చి బెనిఫిట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డిని పొరపాటున ఓటేస్తే పట్టణంలో దరిద్రం ఏంటి అనేది చెప్పవలసిన బాధ్యత అందరి మీద ఉంది. చెప్తాం, ప్రజల్ని మేల్కొల్పుతాం. ఆల్రెడీ మేల్కొనే ఉన్నారు. కొద్దిమంది ఇంకా అర్ధనిద్రలో ఉన్నారు. వాళ్ళని కూడా మేల్కొల్పి అతి గొప్ప విజయాన్ని సార్ వివేకానంద రెడ్డి గారి హత్య చేయొద్దని క్రింది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపై సునీత గారు హైకోర్టుకి వెళ్ళారండి. కానీ ఇప్పటికే 2 ధర్మాసనాలు వెనక్కి వెళ్ళిపోయినాయండి, ముందుకు రాకుండా విచారణ. అదే మరి దురదృష్టం అంటే అదే. మరి న్యాయంగా ఉండాలి. మరి కొన్ని విచిత్రమైన పరిస్థితుల కారణంగా మనకెందుకులే అని చెప్పి మరి అటువంటి నిర్ణయాలు. ఎవరికైనా మనిషి అన్నాక ప్రాణభయం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. ఓకే, థ్యాంక్ యూ.